Very good evening, all of you. Yeah, so నిన్నటి చెప్పిన షార్ట్ కట్ కీస్ అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారా? ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి క్లియర్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ సార్. ఓకే, గుడ్. సో డన్. సో బ్రీఫ్ మన ఇంతవరకు జరిగిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని తర్వాత అకౌంటెంట్ రెజ్యూమ్స్ ఎలా ఉండాలి, రేపు మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఉండాలి, నార్మల్ ప్రెషర్ రెజ్యూమ్ ఏమి ఉండాలి అనేది మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఇప్పటి వరకు మన యొక్క 40 డేస్ క్లాస్ సెషన్స్లో మీరు బిఫోర్కి ఆఫ్టర్కి ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, లేదంటే మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారేమో, వర్క్ చేసిన ప్లేసెస్కి మనం చెప్పిన క్లాసెస్ ఏ విధంగా ఉపయోగపడ్డాయి, ఒకవేళ మీరు వర్క్ చేస్తున్నట్లయితే. ఓకే, సో వాటిని ఒక 2 to 3 minutes వన్ బై వన్ మనం డిస్కషన్ చేద్దాం. ఓకేనా? సో డన్. యా, ఫస్ట్ వన్ అజయ్, మీరు చెప్పండి. అజయ్, మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారా లేదంటే ప్రెషర్గా నేర్చుకున్నారా? అజయ్ వినపడుతుందా? సార్ ఈవినింగ్ సార్. లేదు సార్, ఫస్ట్ టైం సార్ ఇది టాలీ మీ దగ్గరికి వచ్చాను. అట్లా మామూలుగా సార్ ఎక్కడ అంటే మనకి టాలీ అంటే ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ ఎలా చేసుకోవాలి, ఈ మెయింటెనెన్స్, అకౌంట్ మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి. ఇప్పుడు ఓవర్ టర్న్ ఓవర్ ఆఫ్ 10 crores దాటిన టాలీలో మనకి అన్ని చేసుకోవాలి రిటర్న్ కన్నా. కొంచెం లౌడ్గా అజయ్, స్లోగా వస్తుంది వాయిస్. మెయింటెనెన్స్ అంత ఈజీ అవుతుందని టాలీ నేర్చుకుందామని ఫస్ట్ టైం మీ దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది సార్. అది ఎలా బిఫోర్కి ఆఫ్టర్కి ఎలా ఉంది, నేర్చుకున్నారు అనిపించిందా? మీ దగ్గర జాయిన్ అయ్యే ముందు 1-2 టాలీ అంటే ఏంటని తెలుసుకుందామని 2-3 యూట్యూబ్ వీడియోస్ చూసాను సార్. అదే ఫస్ట్ టైం టాలీ చూస్తాం, నాకు అప్పటిదాకా ఐడియా లేదు. ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుంది, అసలు వినిపించట్లేదు. ఓకే సార్, మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు టాలీ అంటే ఏంటో అర్థమైంది, టాలీ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో అర్థమైంది. నెక్స్ట్ టాలీ అంటే ఐడియా కూడా వచ్చింది సార్. 80% వచ్చింది అనుకుంటున్నాను. అది ఓకే. సో ఓకే, ఈ మెటీరియల్స్ ఎలా ఉన్నాయి, సర్టిఫికేషన్ ఎలా అనిపించింది? సర్టిఫికేట్ అయితే చాలా బాగుంది సార్. అదే ఓకే. సో తర్వాత మెటీరియల్స్ బాగున్నాయా మీరు ప్రాక్టీస్ చేయడానికి? ప్రాక్టికల్గా చాలా ఈజీ. వాయిస్ బ్రేక్ అవుతుంది. యాక్చువల్గా మెటీరియల్స్ అయితే చాలా ఈజీగా ఉన్నాయి సార్, అండర్స్టాండబుల్గా ఉన్నాయి సార్, బాగానే. యా, రియల్ టైం ప్రాక్టికల్గా తయారు చేసినట్టు. ఓకేనా? ఓకే, గుడ్ అజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, రమ్య, మీరు చెప్పండి. రమ్య, హలో హలో. యా చెప్పండి, వినపడుతుందా? యా, బిఫోర్కి ఆఫ్టర్ ఎలా అనిపించింది ఆఫ్టర్ కోర్స్ కంప్లీషన్? నేను చేసే వర్క్, నేను సిఏ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నా. ఓకే. జస్ట్ ఇక్కడ వెళ్ళి నేర్చుకున్నా, కాకపోతే నాకు అప్పుడేం తెలీదు. ఇప్పుడు మీది కోర్సెస్ చూసాక ఇట్లా టాలీ ERP 9 లో అర్థమైంది సార్ కొన్ని. ఓకే, ఆల్రెడీ మన టాలీ ERP 9 వీడియోస్ కూడా మన ప్లేలిస్ట్లో వెళ్తే చాలా ఉంటాయి, టోటల్గా పెట్టి ఉంటాను. ఓకే, సో అక్కడ సిఏ ఆఫీస్కి రిలేటెడ్గా కనబడుతున్నాయా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా? కనిపిస్తున్నాయి సార్. ఓకే, మీరు ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన లోపల ఒక క్లారిటీ వచ్చిందా పూర్తిగా? ఓకే, యా, గుడ్ రమ్య. సో మెటీరియల్స్ ఎలా అనిపించాయి, సర్టిఫికేషన్ ఎలా అనిపించింది? మెటీరియల్స్ అయితే నైస్ సార్, ఎందుకంటే ఇప్పుడు చూడకున్న తర్వాత కూడా అవి యూజ్ అవుతాయి కదా సార్ మెటీరియల్స్. ఓకే, సో మొత్తానికి నువ్వు సిఏ ఆఫీస్లో వర్క్ చేస్తున్నావు, బట్ రిలేటెడ్గా నీకు ప్రాక్టికల్గా రియల్ టైం ఎగ్జాంపుల్స్తో సహా బాగా అర్థం అయ్యాయని అనుకుంటున్నాను. ఓకేనా? యా, ఒకవేళ అక్కడ టాలీ ERP 9 నుంచి టాలీ ప్రైమ్ కనుక కన్వర్ట్ అయినట్లయితే కంపల్సరీగా ఇప్పుడు మీరు నేర్చుకున్న కోర్స్ అంతా కూడా ఎక్సలెంట్గా అక్కడ ఉపయోగపడుతుంది, విత్ ఇంక్లూడింగ్ టెక్నికల్ పాయింట్స్తో సహా. మనం డెఫినెట్గా టెక్నికల్ పాయింట్స్ ఎవరు కూడా బయట చెప్పరు. అవును సార్. ఓకేనా? ఓకే, గుడ్. మొత్తానికి 100% సాటిస్ఫైయా కోర్స్ ట్రైనింగ్లో? యా, థ్యాంక్ యూ రమ్య, థ్యాంక్ యూ వెరీ మచ్.
నెక్స్ట్ వెంకట సురేంద్ర మీరు. యా సురేంద్ర. సార్ బాగానే ఉంది సార్, క్లాస్ అయితే బాగానే ఉంది, బాగానే అర్థమవుతుంది. కాకపోతే నా దగ్గర సిస్టమ్ లేక చెప్పాను కదా సార్ లాస్ట్ టైం. ఓకే ఓకే. సో డోంట్ వరీ, చేయలేదు నేను. అది ల్యాప్టాప్ నాకు అందుబాటులో ఉన్నప్పుడు నేను మళ్ళీ ఒకసారి మీకు. యా కంపల్సరీ డోంట్ వరీ, మళ్ళీ మీరు ఒకసారి జాయిన్ అవ్వాలని అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఎక్కువగా వీడియోస్ కూడా ఉంటాయి, ఆ వీడియోస్ చూసుకోండి. మీరు ఇమీడియట్గా ఏ రోజుగా ఆ రోజు కానీ లేదా ఫ్రెండ్ దగ్గర తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి కంపల్సరీ. ఓకే ఓకే డన్ వెంకట సురేంద్ర. యా వెంకటేశ్వర్లు. యా ఎలా అనిపించింది ట్రైనింగ్, ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ టైం సార్ నేను నేర్చుకోవడం. గుడ్. యా మనం బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు డిస్కషన్ చేసాం, ఏ విధంగా అనిపించింది? చాలా బాగుంది. యా బిఫోర్కి ఆఫ్టర్కి మీకు డిఫరెన్స్ కనపడుతుందా? టాలీ రియల్ టైంలో చేయగలుగుతారనే నమ్మకం వచ్చిందా? యా రియల్ టైమ్ ఇన్వాయిసెస్ ఎలా ఉంటాయని కూడా చూపించాను, లైవ్లో ఎలా ఎంట్రీ చేయాలో చూపించాను. సాటిస్ఫైయా? యా ఓకే వెంకటేశ్వర, థ్యాంక్ యూ. యా తేజశ్రీ మీరు చెప్పండమ్మా. సార్ చాలా బాగా అర్థమైంది. ఓకే. యా మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా టాలీ మీద? సార్ నాది MBA కంప్లీట్ అయిపోయింది. నేను ఫస్ట్ టైం టాలీ కోచింగ్ తీసుకోవడం. ఓకే. యా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి నేను నైట్ టైం వర్క్ చేయడం వల్ల ఒక రోజు అటెండ్ అయ్యి తర్వాత అటెండ్ అవ్వలేకపోయాను. ఒక్కొక్కసారి అటెండ్ అవుతుంది, బట్ వీడియోస్ చూస్తున్నాను, చాలా బాగా అర్థమైంది. ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ వచ్చింది సార్. ఓకే. ఇప్పుడు రియల్ టైంలో వర్క్ చేయగల కెపాసిటీ వచ్చిందా? ఎస్ సార్. ఓకే గుడ్ మా, థ్యాంక్ యూ చాలా బాగుంది. ఇంకా యా డన్. రమేష్ మీరు చెప్పండి, మీరు వర్క్ చేస్తున్నారు ఎక్కడైనా రియల్ టైంలో? యా వర్క్ చేస్తున్నారా టాలీ మీద? వాయిస్ బ్రేక్ అవుతుంది. యా ఓకే. కోర్స్ పరంగా సాటిస్ఫై కదా? ఓకేనా? యా లక్ష్మి మీరు చెప్పండి. లక్ష్మి మ్యూట్లో పెట్టుకున్నాం రమేష్. యా ఓకే గైస్, సో ఐ థింక్ అందరూ కూడా చాలా మంచిగా సాటిస్ఫై అయ్యారనుకుంటున్నాను. ఇవన్నీ కూడా రియల్ టైంలో ఉపయోగపడతాయి విత్ టెక్నికల్ పాయింట్స్తో సహా. సో మంచిగా నేర్చుకొని రేపు రియల్ టైంలో మంచిగా జాబ్ చేయండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఒకవేళ ఎర్రర్స్ వచ్చినా నాకు వాట్సాప్లో మీరు కాంటాక్ట్లో ఉండండి. నాకు చేతనైనంత వరకు నేను హెల్ప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? సో డన్. సో ఎందుకంటే ప్రాక్టికల్గా చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, అందరికీ ఒకే విధంగా రావు. ఓకే, ఎందుకంటే ఇన్వాయిస్, పర్చేజ్ ఇన్వాయిస్ కానీ సేల్ ఇన్వాయిస్ కానీ మ్యాక్సిమం మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయ్యే విధంగా నువ్వు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. అది ఎట్లా? నీ తెలివితో. ఇన్క్లూడింగ్ ట్యాక్సా, ఎక్స్క్లూడింగ్ ట్యాక్సా, ఓకేనా? సో తర్వాత ఎక్స్పెన్సెస్ ఏమైనా ట్యాక్స్ పడ్డాయా, ఇలా చాలా ఉంటాయి. ఓకేనా? ఇదేనే కాదు, కొన్ని ఇన్వాయిసెస్ మ్యాచ్ అవ్వవు, కొన్ని ఇన్వాయిసెస్ మ్యాచ్ అవుతాయి. ఎలా మ్యాచ్ కాకుండా ఏం చేయాలి, ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. కొన్ని పర్చేజ్లో కానీ సేల్స్లో కానీ డిస్కౌంట్లు వస్తాయి. పర్చేజ్లో డిస్కౌంట్ వస్తే బిజినెస్కి ఇన్కమ్, సేల్స్లో డిస్కౌంట్ ఇస్తున్నామంటే మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది కూడా మీరు గమనించగలగాలి. ఓకే, మ్యాక్సిమం ఇన్వాయిసెస్ని మ్యాచ్ అయ్యే విధంగా మీరు చూడాలి. ఓకేనా? చూడండి.